మన బంగ్లాదేశ్ లో సంఘటన జరిగింది. ఎంతమందికి తెలుసు? బిగ్ బాస్ లో నిన్న పడాల కళ్యాణ్ గెలిచాడు. ఎంతమంది తెలుసు? ఇది కదా దౌర్భాగ్యము. మీరు నవ్వడానికి నేను చెప్పట్లా. ఈ దేశము ధర్మము పక్క దేశం వారి దగ్గర, పక్క ధర్మాల వారి దగ్గర, పక్క మతాల వారి దగ్గర నవ్వుల పాలు అయిపోతుందని చెప్తున్నాను తప్పితే నవ్వుకోవడానికి చెప్పట్లేదు. మీరు గ్రహించాలి. వాళ్ళు బంగ్లాదేశ్ లో దీపక్ చంద్ అనబడేటువంటి వ్యక్తి ధర్మం కోసం బలపడి ధైర్యంగా నిలబడి నిజాన్ని నిర్భయంగా మాట్లాడని చెప్పి ఆ గొర్రి గడ్డలు వేసుకున్న బ్యాచ్ అందరూ సజీవంగా ఉంటుండగానే ఒక స్తంభానికి వేలాడదీసి సజీవంగా ఉంటుండగా ఎవడి చేతికి ఏది దొరికితే అది, బ్యాట్లు అయితే బ్యాట్లు, వికెట్లు అయితే వికెట్లు, రాళ్ళు అయితే రాళ్ళు, కర్రలు అయితే కర్రలతో కొట్టి కొట్టి బాది ఇంకా అది కూడా వాళ్ళు కళ్ళు చల్లారక నడి రోడ్డు మీద వీడు మా దేవుని తిట్టాడు, మాకు వ్యతిరేకించాడు, మాకు ఎదురు తిరిగాడనే కారణంతో రోడ్డు మీద నిలువునా కూడా పెట్రోల్ పోసి కాల్చి చంపారు. ఏం చేశారు? ఆ దీపక్ చంద్ నిజంగా భరతమాత ముద్దు బిడ్డై ఈ చరిత్రలో శాస్త్రంగా మిగిలిపోతాడు. అటువంటి వ్యక్తికి కూడా శాంతి కలగాలని చెప్పి మనం అంతా కూడా ఒక్కసారి జై శ్రీరామ్. అది వీర మరణం. ఏం మరణం అది? ధర్మం కోసం ప్రాణం విడిచిన వాడు ఎవడు? వీరుడు. స్వార్థంతో తను తన కుటుంబం మాత్రమే బాగుండాలి, ధర్మము దేశం ఏమైపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా దరిద్రులు, దౌర్భాగ్యులు, నీచులు. ఈ రోజు చాలా మంది ఆ నీచమైన చావులే చస్తున్నారు తప్పితే వచ్చిన వాళ్ళందరూ చచ్చిన వాళ్ళమే కదా. ఏదో రోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టి మట్టిలో మట్టిగా కట్టిలో కట్టిగా కాలిపోయే వాళ్ళమే కదా. అంతవరకు కూడా మన ధర్మాన్ని మనం పాటించి మన యొక్క దేశ వైభవాల్ని తగ్గించకుండా మనం ప్రవర్తించి ఆఖరికి హిందూ ధర్మ ఔన్నత్యాన్ని పెంచేటట్టుగా మనం ప్రవర్తిస్తే ఆ పోయిన రోజు ఆ టెంట్ల కింద మాట్లాడుకునే మాటలు మంచిగా అవుతాయేమో. కనీసం మన పాడి ఎత్తడానికి నలుగురు లోటు లేకుండా అంతిమయాత్ర కాష్టం వరకు ప్రశాంతంగా పోతుందేమో అనేటువంటి ఆలోచన లేకుండా బిగ్ బాస్ లో ఆడు గెలిచాడంటే మాత్రం తెలిసట. బంగ్లాదేశ్ లో ఒక హిందూ ప్రాణత్యాగం చేశాడంటే తెలియదనంటే మనం ఎంత ఒళ్ళు మర్చిపోయి బతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించాం.